Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about AEEE 2025 counseling in detail. సో AEEE 2025 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే మీరు DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానివ్వండి, లేకపోతే ఐఫోన్ కానీ వాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లో కానీ రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్ వచ్చేసరికి జోసా ఆర్ సీసాప్ ఇది ఒక కోర్స్ అండి. ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ ఈఏపీసెట్ ఆర్ ఎంసెట్ కాలేజెస్లోకి ఏ కేటగిరీ ఆర్ బి కేటగిరీ అడ్మిషన్స్ వితౌట్ డొనేషన్ ఇది ఒక కోర్స్ అండి. ఉన్న ర్యాంక్స్ని బట్టి ఎక్కడ చేరతారు అనేది క్లారిటీగానే లేకపోతే సిల్వర్ ప్లాన్ తీసుకోవచ్చు అండి. ఇట్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్స్ ఇంక్లూడింగ్ బిట్సాట్ కానివ్వండి, లేకపోతే కామెట్కే కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే జోసా ఆర్ సీసాప్, అదేవిధంగా ఎంసెట్ కాలేజెస్ అన్ని కౌన్సిలింగ్స్ కూడా కవర్ అవుతాయండి. సో మీరు కన్నా వన్ ఆఫ్ ద కోర్సెస్లో రిజిస్టర్ అయితే మీ యొక్క ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఎక్కడికైనా వివరాల్లో కానీ వెళ్ళామంటే AEEE 2025 కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేకి క్యాండిడేట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేకి 1 జూలై 2004 తర్వాత అయితే ఉండాలండి. 10+2 ఆర్ క్లాస్ 12లో గ్రూప్స్లో 60% మార్క్స్ ఉండాలండి. ఇండివిజువల్గా ఈచ్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 55% మార్క్స్ అయితే ఉండాలండి. అదేవిధంగా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి 5000 రూపీస్ అయితే కట్టాలండి. మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సీటు గన అలాట్ కాకపోతే ఇదైతే రీఫండ్ చేస్తారండి. ఏదైనా సీట్ గన అలాట్ అయిందంటే మాత్రం ఈ 5000 రూపీస్ అయితే రీఫండ్ చెయ్యరు, అదైతే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డిఫరెంట్ బ్రాంచెస్ అవైలబుల్ అండ్ డిఫరెంట్ క్యాంపసెస్ అంతా కూడా ఇక్కడైతే డిస్ప్లే చేశాను, మీరైతే చూసుకోవచ్చు అండి. AEEE 2025 ర్యాంక్ ద్వారా 70% ఆఫ్ ద సీట్స్ అయితే ఇస్తారండి. అదేవిధంగా JEE మెయిన్స్ 2025 ర్యాంక్ ద్వారా 30% ఆఫ్ ద సీట్స్ అయితే ఇస్తారండి. సో AEEE 2025 ఫీ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఇచ్చానండి. అదేవిధంగా ఈ బ్రాంచ్ కోడ్స్ కూడా ఇక్కడైతే ఇచ్చాను. AEEE 2025 కౌన్సిలింగ్ మీద కంప్లీట్ డీటెయిల్స్ తోటి లైవ్ సెషన్ అయితే DVSK లెక్చర్స్ యాప్లో కండక్ట్ చేస్తానండి. సో దీంట్లో మనము క్లియర్గా అమృతాలో చేరొచ్చునా లేదా, డిఫరెంట్ క్యాంపస్లో ఏ క్యాంపస్లో చేరొచ్చు, అదేవిధంగా కౌన్సిలింగ్ షెడ్యూలు, వెబ్ ఆప్షన్స్ ఆర్డరు, ఫీ స్ట్రక్చరు, రీఫండ్ పాలసీ, అదేవిధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మొత్తం కూడా ఈ లైవ్ సెషన్లో అయితే మనం డిస్కస్ చేద్దామండి. అమృత యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ మీద మనమైతే క్లియర్గా ఒక వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నామండి. ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూడొచ్చండి. సో AEEE కౌన్సిలింగ్లో మీకు స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 అని 3 ఉంటాయండి. అదేవిధంగా నాన్ స్కాలర్షిప్ అని ఇంకొకటి ఉంటుంది. అదే కేటగిరీ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ప్రతి ఇయర్ కూడా 8 CGPA మెయింటైన్ చేయాలండి. చేయకపోతే కేటగిరీ 2కి మారిపోతారు. అదేవిధంగా కేటగిరీ 2లో అడ్మిషన్ వచ్చిన వాళ్ళు 7.5 CGPA అయితే మెయింటైన్ చేయాలండి, లేకపోతే కేటగిరీ 3కి అయితే మారిపోతారండి. సో అదేవిధంగా మీకు సబ్జెక్ట్స్ అన్నీ కూడా పాస్ అవ్వాలి. అదేవిధంగా డిసిప్లినరీ యాక్షన్ ఏది కూడా మీ మీద ఆ ఇయర్లో ఉండకూడదు. అప్పుడే మీకు వచ్చినటువంటి లోయర్ కేటగిరీ ఫీ అనేది కంటిన్యూ అవుతుందండి. ఆ పాయింట్ కూడా గమనించాలి. కౌన్సిలింగ్ కోసము మీరు రిజిస్ట్రేషన్ సీసాప్లో 30th మే వరకు అయితే చేసుకోవచ్చు అండి. సో 30th మే వరకు మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తూ ట్రయల్ అలాట్మెంట్ అనేది 2 జూన్ 2025 నాడు రిలీజ్ చేస్తారండి. ట్రయల్ అలాట్మెంట్ని చూసుకొని మీరు కావాలంటే వెబ్ ఆప్షన్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అండి. 30th తర్వాత ఎవరైనా కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఇచ్చిండుంటే వాళ్ళకి ట్రయల్ అలాట్మెంట్లు అయితే ఉండదండి, బట్ వాళ్ళకి ఫస్ట్ అలాట్మెంట్లు అయితే ఉంటుంది. తర్వాత మీకు 5th జూన్ 2025 నాడు ఫస్ట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందండి. తర్వాత మీకు వచ్చిన సీట్ని బట్టి సో యాక్సెప్ట్ అండ్ కన్ఫర్మ్ చేయొచ్చండి. సో మీకు వచ్చిన సీట్ ఇంకా మార్చుకోము అని అనుకున్నప్పుడు యాక్సెప్ట్ అండ్ కన్ఫర్మ్ చేసి మీరు 1 lakh రూపీస్ అయితే ముందు కట్టాలండి. బ్యాలెన్స్ ఫీజుకి ఇంకొక డేట్ అయితే ఉంటుంది, ఆ లోపల మిగతా ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. లేదా మీకు వచ్చినటువంటి సీట్ని తీసుకొని అప్గ్రేడేషన్ కోసం అంటే హయ్యర్ అకాడమిక్ ప్రిఫరెన్సెస్ కోసము మీరైతే నెక్స్ట్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి కూడా 1 lakh రూపీస్ అయితే కట్టాలండి. అట్లా కాకుండా మీకు సీట్ అనేది ఏమీ రాకపోతే మీరేం ఫీ కట్టనక్కర్లేదు, ఆటోమేటిక్గా నెక్స్ట్ రౌండ్కి మీ నేమ్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ఫస్ట్ అలాట్మెంట్ కొత్త క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సెకండ్ అలాట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండి. అదేవిధంగా 1 lakh రూపీస్
ఫస్ట్ అలాట్మెంట్లో వచ్చిన వాళ్ళు 13th జూన్ లోపల అయితే కట్టాలండి. 15th జూన్ లోపల సీసాప్ రిజిస్ట్రేషన్ ఫర్ సెకండ్ అలాట్మెంట్ అయితే క్లోజ్ అవుతుంది. 17th జూన్ అయితే సెకండ్ అలాట్మెంట్ అయితే మీకు రిలీజ్ అవుతుందండి. 17th జూన్ 2025 ఎవరికైనా కానీ సీట్ రాకుండా ఉన్నా లేకపోతే న్యూ క్యాండిడేట్స్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా మాపప్ రౌండ్కి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. 24th జూన్ 2025 లోపల ఫస్ట్ అలాట్మెంట్లో సీటు వచ్చిన వాళ్ళు బ్యాలెన్స్ ఫీ పే చేయాలి. అదేవిధంగా సెకండ్ అలాట్మెంట్లో సీటు వచ్చిన వాళ్ళు ఫుల్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా 26th జూన్ వచ్చేళ్ళకి క్లోజింగ్ ఆఫ్ సీసాప్ రిజిస్ట్రేషన్ ఫర్ మాపప్ రౌండ్ అండి. 28th జూన్ 2025 నాడు మాపప్ రౌండ్ అలాట్మెంట్ అనేది జరుగుతుందండి. ఇక అందరూ కూడా ఫుల్ ఫీజు అనేది 30th జూన్ లోపల అయితే పే చేయవలసి ఉంటుందండి. ఇవండి మీకు డీటెయిల్స్ అబౌట్ AEEE 2025 కౌన్సిలింగ్. సో కంప్లీట్ డీటెయిల్స్కి అయితే మన యొక్క లైవ్ సెషన్లో కానీ పార్టిసిపేట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే ఇంకా దొరుకుతాయండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.